హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో పండగ టైము, అలాగే ఫ్రైడే మనకి సినిమా రిలీజ్లు ఉంటాయి. బట్ థర్స్డేనే లూసిఫర్ 2 ఎంపురాన్ అనే దానికి క్లియర్ మీనింగ్ దేవుడు రాజుకి మధ్యలో ఉండే ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఎలా చెప్పాలి అంటే ఆ అంధకారులా, లేదంటే ఎలాంటి మనకి డైలాగ్ కూడా ఉంది ట్రైలర్ లోనే. సో రాజు అన్నట్టుగా చూపించారు ఎంపురాన్ అని. అసలు ఎంపురాన్ ఏంటి అనేది, ఎలా ఉంటుంది అనేది థియేటర్ లో అయితే ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది, ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, బట్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కథకు వచ్చేటప్పటికి లూసిఫర్ 1 కి కంటిన్యూషనే, కాకపోతే మనకి కొన్ని లాక్స్ పెట్టారు ఇందులో. అసలు అబ్రహాం ఖురేషీ ఎవరు, లూసిఫర్ గా ఎందుకు మారారు, లూసిఫర్ నుంచి స్టీఫెన్ నడింపుడి కింద ఎలా కన్వర్ట్ అయ్యారు. సో ఇలాంటి లాక్స్ చాలా పెట్టేసి వదిలేశారు మనకి ఏంటి అనేది. అండ్ మనకి దీంట్లో రివీల్ చేసింది పార్ట్ 2లో పృథ్వీరాజ్ సుకుమారన్, జయద్ మసూద్, అబ్రహాం ఖురేషీ వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ ఏంటి, అసలు వీళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు, అబ్రహాం ఖురేషీ జయద్ మసూద్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అండ్ ఈయనంత నమ్మకంగా ఈయనతో ఎందుకున్నాడు అనేది ఒకటి. అండ్ మతానుసారంగా రాజకీయాలని వాడుకుంటున్నారు, మతపరమైన గొడవలు లేవు, మతాన్ని రాజకీయంగా ఈ రోజుల్లో వాడుకుంటున్నారు అనే పాయింట్ ని స్టార్టింగ్ లో రివీల్ చేస్తూ బాబాజీగా ఉండే అతన్ని చంపే క్యారెక్టర్ లో మనకి అంటే ఇది ఒక రివెంజ్ డ్రామాలో చూపించారు L2ని. రివెంజ్ డ్రామాలో ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లైఫ్ అనమాట. ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన పెరిగినప్పటి నుంచి, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఆయనకి మోహన్ లాల్ గారికి కనెక్షన్, ఇదంతా కూడా పార్ట్ 2లో చూపించారు. పార్ట్ 3లో మనకి నాకు తెలిసి మోహన్ లాల్ గారు కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ గారు క్లైమాక్స్ లో ఎండింగ్ లో కనబడ్డారు. సో ఆ ఎండింగ్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది, పార్ట్ 3కి లీడ్ ఏంటి, చైనాలో ఉండబోతుంది పార్ట్ 3. సో అది ఎలా ఉంటుంది అనేది వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ L3. 2 అయితే నాకు చాలా నచ్చింది, థియేటర్ లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. సో ఖచ్చితంగా థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ అయితే 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాం.